హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు మనం జొన్న పిండి రొట్టి చేసుకోబోతున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ జొన్న పిండి రొట్టి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఇలా విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పచ్చి శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. గుప్పెడంతా వేయించుకున్న పల్లీని ఈ విధంగా పొట్టు తీసి బద్దలుగా చేసుకుని వేసుకోవాలి. 2 స్పూన్లు వేయించుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో 1 కప్ వేడి నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు కదా, స్పూన్తో కలుపుకోండి. మొత్తం నీళ్ళు ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్గా ఉండే పిండి అయితే 1 కప్పు వాటర్ సరిపోతుంది. పాత పిండి లేకపోతే బయట తెచ్చిన పిండి అయితే కొంచెం నీళ్లు ఎక్కువగానే పడతాయి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండి సాఫ్ట్గా ఉండాలి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోవాలి. నేను ఇక్కడ కర్చీఫ్ తీసుకున్నాను. కర్చీఫ్ బాగా తడిపేసి వాటర్ ఏమీ లేకుండా బాగా పిండుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ముద్ద తీసుకుని నేను చేస్తున్నట్టుగా చేతితో మెల్లగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ సన్నంగా కాకుండా చేసుకోవాలి. నిదానంగా తీసుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని రొట్టె వేసుకోవాలి. వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్న రొట్టి రెడీ. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.